హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు. ఈరోజు వీడియోలో మా పెదనాన్నగారి మనవరాలు ఎంగేజ్మెంట్ వీడియో అండి ఇది. మండపం డెకరేషన్ అంతా ఇలా చేశారు. చాలా నీట్గా ఉంది. ఇది మా ఆద్య బంగారం అండి. దీని పేరు మా పెదనాన్నగారి పేరు. మా అన్నయ్య అయితే ఆల్రౌండ్ తిరిగేస్తుంటే పెదనాన్న అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు అని తెగ మురిసిపోయాడు. బంధువులంతా వచ్చేసారు. వచ్చే వాళ్ళని అందరినీ పలకరిస్తూ మర్యాదలు చేస్తూ అలా ముహూర్తం టైం అయితే అయిపోతుందండి. నిశ్చయార్థానికి వాళ్ళు స్వీట్స్ తెస్తారు. పెళ్ళి కొడుకు వాళ్ళండి. ఫ్రూట్స్, స్వీట్లు చక్కగా రకాలు ప్యాక్ చేయించుకుని తీసుకొస్తారు. వాళ్ళు తెచ్చిన స్వీట్స్ అవన్నీ ఇలా బల్లపైన పెట్టి ఉంచుతామండి. బంధువులందరూ చూస్తారు కదా. మా మాధవక్క అవన్నీ ఎలా ఉన్నాయి, సరిగ్గా ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి అన్నీ సరిచేస్తూ పెడుతుంది. ఇదంతా చాలా సరదాగా ఉంటుందండి. మన సాంప్రదాయాలను అనుసరిస్తూ చేసుకుంటూ వెళితే ప్రతి దాంట్లోనూ మంచి అర్థం ఉంటుంది. బంధువులందరూ వచ్చేసి కూర్చున్నారు. ముహూర్తం టైం కోసం వెయిటింగ్. ముహూర్తం అయితే మధ్యాహ్నం 3:30 వచ్చిందండి. దానికోసమే చక్కగా తాయితీగా హడావిడి ఏమీ లేకుండా నిదానంగా అన్నీ జరిగినాయి. చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి, ఇదే మా బంగారు బొమ్మ. ముందుగా వినాయకుడు పూజ జరిపించిన తర్వాత వియ్యాలవారు చీర తీసుకొస్తారండి. మగపెళ్ళివారు ఆ చీర ఇస్తారు. ఆ చీర ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ చీర కట్టి కూర్చోబెట్టి గౌరీ పూజ జరిపించి వాళ్ళు స్వీట్స్ తీసుకొచ్చారు కదండి. ఆ స్వీట్స్ అన్నీ మగపెళ్ళివారు పెళ్లి కూతురికి అందజేస్తారు. ముహూర్తం టైంకి తాంబూలాలు మార్చుకుంటారండి. ఆడపెళ్ళివారు 5, మగపెళ్ళివారు 5 ఇలా కూర్చుని అన్నయ్య వాళ్ళ వియ్యంకుడు అండి, అంటే పెళ్లి కూతురు తండ్రి, పెళ్లి కొడుకు తండ్రి ఇద్దరూ కూడా తాంబూలాలు మార్చుకుంటారు ముహూర్తం సమయానికి.
తాంబూలాలు మార్చుకోవడం అయిన తర్వాత వియ్యంకులు ఇద్దరు ఒకరికొకరు నోరు తీపి చేసుకుంటున్నారండి. మా సుష్మా వాళ్ళ ఆడబడుచు ఎంగేజ్మెంట్ అనగానే గుర్తుకొచ్చేవి ఒకటి ఉంగరాలు మార్చుకుంటారండి. రెండవది ఎన్ని స్వీట్స్ తెచ్చినా ఏం తెచ్చినా టాయిలెట్ బాక్స్ ఒకటి ఇస్తారు, అదే అండి మేకప్ కిట్. వాళ్ళు ఉంగరం తీసుకురాలేదు, వాళ్ళకి అమ్మాయి లేదంట. మా బంగారానికి డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చారు. ఇదిగోండి ఆ తర్వాత మొత్తం స్వీట్స్ వాళ్ళ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్వీట్స్ అందిస్తున్నారు. అది అంతా అయిన తర్వాత పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెట్టి పూజ చేయించి అన్నయ్య వాళ్ళు బట్టలు ఇస్తారండి. ఆ బట్టలతోటి ఇదిగోండి ఇలా జంటగా కూర్చోబెట్టి అందరు వచ్చిన పెద్దవాళ్ళందరి చేత అక్షింతలు వేయిస్తారండి.
ఆ స్వీట్స్ అన్నింటినీ ఇలా కవర్స్లో ప్యాకింగ్ చేసి బంధువులందరికీ ఇచ్చారు. చాలామందిని అక్షింతలు వేసినప్పుడు వీడియో తీయడం మిస్ అయ్యానండి. అత్తయ్య గారు, మావయ్య గారు, వదిన గారు వాళ్ళెవ్వరిని చాలామందిని తీయలేదు. ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు.